వైసీపీ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు బాధ్యతగా ఉండాలన్నారు. ఫేక్ ప్రచారం చేస్తూ వైసీపీ రాజకీయం చేస్తోందని, విపత్తు సమయాల్లో ఇలా వ్యవహరించడం మాత్రం కరెక్ట్ కాదంటున్నారు ఆయన. వరద బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. వరద సహాయక చర్యల్లో అత్యాధునిక టెక్నాలజీ వాడుతున్నామని చెప్పారు. డ్రోన్ల ద్వారా నిత్యావసరాల పంపిణీ చేస్తున్నామన్నారు రామ్మోహన్ నాయుడు. కేంద్రం నుంచి కూడా సాయం అందుతుందన్నారు. వరద బాధితులకు నిత్యావసరాలు పంపించడమే తమ తక్షణ కర్తవ్యం అంటున్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. దీనిపై మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ మరింత డీటెయిల్స్ అందిస్తారు. ప్రధానంగా ఈరోజు సహాయ చర్యల్లో సివిల్ ఏవియేషన్ చాలా కీలక పాత్ర కాబోతుంది. ఎందుకంటే ఇప్పటివరకు చేరుకోని ప్రాంతాలకి హెలికాప్టర్ ద్వారా ఈరోజు ఉదయం నుంచి బ్రేక్ఫాస్ట్ అందించే ప్రయత్నం చేస్తున్నారు. సో దగ్గరుండి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ప్రస్తుతం పరిస్థితులను సమీక్షిస్తున్నారు. సార్, ప్రధానంగా ఈ వరద చాలా దారుణమైన వరద, ఇప్పటివరకు ఎప్పుడు రానంత వాటర్ ఇక్కడికి ఫ్లడ్ వచ్చింది. సో దీంట్లో మీ పాత్ర? అనుకోని విధంగా తక్కువ సమయంలో ఎక్కువ రెయిన్ఫాల్ రావడం వల్ల చాలా బీభత్సమైన వరద ఇక్కడ విజయవాడ ప్రాంతంలో మనకి సృష్టించబడింది. మరి ఈ యొక్క ప్రాంతంలో చిక్కుకున్నటువంటి ప్రజలందరినీ కూడా తక్షణమే బయటికి తీసుకొని రావాలన్నటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు డే 1 నుంచి కూడా కార్యక్రమాలన్నీ కూడా మొదలుపెట్టారు. వాళ్ళతో పాటు మంత్రులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ అందరూ కూడా నిమగ్నమై ఇందులో కూడా పనిచేయడం జరుగుతుంది. కేంద్రం తరపున కూడా ప్రధానమంత్రి గారు కూడా స్పందించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు. అలాగే హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కూడా మాట్లాడి 25 NDRF టీమ్స్ను పంపించడం జరిగింది. మీరు చెప్పినట్టు 5 చాపర్స్ను కూడా మనం పంపించి ఈరోజు ఫుడ్ డెలివరీ కానీ లేకపోతే ఈరోజు పూర్తి స్థాయిలో ఉండబోతున్నాయి సార్ ఇవాక్యుయేషన్ అన్ని 5 కూడా ఇప్పుడే ఎయిర్పోర్ట్ నుంచి మేము రావడం జరుగుతుంది. ఎయిర్పోర్ట్లో కూడా 1 by 1 హెలికాప్టర్ మొత్తం ఫుడ్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అలాగే ఇవాక్యుయేషన్ కూడా ఎక్కడైనా స్టక్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా తిరిగి బయటికి తెచ్చే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఈరోజు మనం గుర్తించాల్సింది ఏంటంటే డ్రోన్స్ను కూడా మొట్టమొదటిసారి విపత్తు సమయంలో డ్రోన్స్ను కూడా వాడి సర్వేలెన్స్కి కానీ అలాగే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఏదైనా మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ అలాగే శానిటేషన్ వీటన్నిటికీ కూడా విపత్తు సమయంలో నాకు తెలిసి ఎన్నడూ కూడా జరగలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఒక దూరదృష్టితో ఆలోచించే వ్యక్తి. టెక్నాలజీని సమస్యలకి ఏ రకంగా వినియోగించాలనే దాని మీద తక్షణం ఆయన ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కాబట్టి కొత్త తరహాలో డ్రోన్స్ను కూడా ఈరోజు వాడడం జరిగింది. అది బహుశా డ్రోన్స్ వినియోగం ఎట్లా రీచ్ అవుతాయి ఎంతమంది? రెగ్యులర్గా డ్రోన్స్ టెక్నాలజీ అందరికీ తెలిసిందే. యూజువల్గా ఫొటోస్ తీయడానికి వీడియోస్ తీయడానికి వాడుతూ ఉంటారు. అదే తరహాలో ఇంకా పెద్ద ఎత్తున కెపాసిటీ అంటే హెవీ లోడ్స్ను కూడా పిక్ చేసేటటువంటి డ్రోన్స్ కూడా పెద్ద డ్రోన్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. అలాంటి డ్రోన్స్ కొన్ని సందర్భాల్లో అగ్రికల్చర్కి మనం వాడుతుంటాం. అది కన్వర్ట్ చేస్తూ మనం పేలోడ్ అదే సేమ్ డ్రోన్స్ని మనం ఫుడ్ మెటీరియల్ కానీ లేకపోతే మనకున్న మెడిసిన్స్ కానీ వాటర్ కానీ ఇవన్నీ కూడా ఏదైతే బిల్డింగ్స్ మనం ఈరోజు వరద వల్ల రీచ్ అవ్వలేకపోతున్నామో మనం ఆహారం దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు కూడా ఇంటింటికి తీసుకొని వెళ్ళడానికి ఇబ్బంది కలుగుతుంది. అలాంటి సమయంలో డ్రోన్ కానీ మనకు అందుబాటులో ఉంటే డ్రోన్ ద్వారా ఆ బిల్డింగ్ దగ్గరికి ఆ బిల్డింగ్ టెర్రస్ దగ్గరికి మనం నేషనల్ కెలామిటీగా అనౌన్స్ చేయాలి. అదేవిధంగా కేంద్ర ఆర్థిక సహాయం కూడా అవసరం. అఫ్ కోర్స్ మీరు మిగతా సపోర్ట్ అంతా కేంద్రం నుంచి ఇప్పటికే చాలా ఎక్కువగా అందుకున్నాం వాస్తవానికి. సో ఇది ఎట్లా ఉండబోతుంది? ఆర్థిక సహాయం ఎలా ఉంటుంది? ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి టీమ్స్ వస్తాయి. డ్యామేజ్ అసెస్మెంట్లో రాష్ట్ర ప్రభుత్వం పాటు కూర్చొని ఏవేవైతే అసెస్మెంట్ జరుగుతుందో దానికి సందర్భంగా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు రిలీజ్ చేస్తుంది. మరి ఆ అష్యూరెన్స్ ముందుగానే ప్రధానమంత్రి గారు కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ ఎప్పుడు ఏ కెలామిటీ అయినా సరే మీరు ఖచ్చితంగా చూడండి, అన్ని కార్యక్రమాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం నిమగ్నమై పనిచేస్తుంది. అదే తరహాలో ఇక్కడ కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించబోతుందో కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని వెరిఫై చేయించి దాని ప్రకారం ముందు అంచనా వేయడంలో విఫలం అవడం వల్ల ఇంత స్థాయిలో భారీ స్థాయిలో నష్టం జరిగింది. ప్రతిపక్షం నుంచి వస్తున్న ప్రధానమంత్రి అంచనా వేయడానికి ముందుగా వాటర్ రిసీడ్ అవ్వాలి. అప్పటి వరకు మనం పూర్తిగా ఎంతవరకు నుంచి ముందు అంచనా వేయలేకపోయే ప్రమాదం. ప్రతిపక్షం లేదు కదా, 11 మందిని ప్రతిపక్షాన్ని ఎలా ఉంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత 11 మంది కూడా ఎవరైతే ఉన్నారో ఆ ప్రతిపక్షం అన్న హోదా వాళ్ళకి రావాలంటే బాధ్యత ఉండాలి. బాధ్యత ఎక్కడ ఉండాలి? ఇలాంటి విపత్తు జరిగినప్పుడు బాధ్యతగా బిహేవ్ చేయాలి. ఎక్కడుండాలి బాధ్యత? వచ్చిన తర్వాత రాజకీయ విమర్శలు చేస్తున్నారు, ప్రజల్ని పట్టించుకోవట్లేదు. రాజకీయంగా ఈ యొక్క విపత్తుని ఎలా మనం వినియోగించుకోవచ్చు? అమరావతి మునిగిపోయిందని ఫేక్ ప్రచారం, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద వరద వస్తే డైవర్ట్ చేసామని ఫేక్ ప్రచారం, లేకపోతే ఎక్కడెక్కడో సరిగ్గా రిలీఫ్ సరిగ్గా జరగట్లేదని ఫేక్ ప్రచారం. అంటే ప్రజల్ని డైవర్ట్ చేసి భయభ్రాంతులు సృష్టించడానికి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. అదే బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షం అయితే ఆయన వచ్చి 10 మందిని కలిసి భరోసా ఇచ్చి, ఇది రాజకీయం చేసే సమయం కాదు కదా. వర్షం అయినా రాజకీయం చేసిందా? వర్షంలా పడింది, ఎక్కువ పడింది, అందరూ కూడా లాక్ అయ్యారు. ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం చేస్తుంది.
బాధ్యత గల ప్రతిపక్షం వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళ తాలూకా మనుషులు కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఎక్కడ ఎవ్వరూ లేరు. 4 మాటలు మాట్లాడేసి అందరూ కూడా వెళ్ళిపోయారు. చంద్రబాబు నాయుడు గారు రాత్రి 3 గంటల వరకు పనిచేస్తున్నారు. ఈ ప్రాంతం అంతా కూడా తిరిగి, మీరు కూడా తిరుగుతున్నారు అలా. సో అంత ప్రయత్నం చేసే ముఖ్యమంత్రి అంత పద్ధతిగా ప్రజలతో మమేకమై వాళ్ళు భరోసా ఇవ్వడానికి మెయిన్ ఏ కార్యక్రమం తర్వాత జరిగినా సరే ముందుగా వాళ్ళకి కనబడితే ముఖ్యమంత్రి మా దగ్గరికి వచ్చాడు, మా మీద కన్సర్న్ చూపిస్తున్నాడు, ఇవన్నీ కూడా ఉంటే ఖచ్చితంగా అది ప్రజలకు భరోసా ఇస్తుంది. ఇంత కష్టపడుతున్నటువంటి ముఖ్యమంత్రిని ఒక పక్కన పెట్టుకొని రాజకీయాలు చేసి వెళ్ళిపోతున్నాడంటే అది విపత్తు సమయంలో అలాంటి రాజకీయాలు చేసే జ్ఞానం ఉండడం అనేది అది దురదృష్టకరం. ఇది కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా కేబినెట్ మంత్రి హోదాలో ఆయన పూర్తి స్థాయిలో సహాయక చర్యలో పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కేంద్ర బృందాలు రాష్ట్రానికి రాబోతున్నాయి, అంచనా వేస్తాయి, ఖచ్చితంగా ఆర్థిక సహాయాన్ని కూడా చేస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సత్యనారాయణతో ఈశ్వర్, TV9 విజయవాడ కలెక్టరేట్ నుంచి.